నియోజకవర్గం కోటనందూరు మండలం కొత్తకొట్టం లక్ష్మీదేవిపేట గ్రామాల్లో పెన్షన్లు తప్పించాలని ఆ రెండు గ్రామాల నుంచి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి పీడీ ఆఫీస్కు ఫిర్యాదు మేరకు ఈరోజు శుక్రవారం కొత్తకొట్టం గ్రామంలో ఎంపీడీఓ మాధవీలత రెండు గ్రామాల 111 పెన్షన్దారులను వారి యొక్క పెన్షన్కు అర్హత పొందిన అర్హత సర్టిఫికేట్లను వెరిఫికేషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మాధవీలతతో మాట్లాడుతూ పెన్షన్ తీసుకునే వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ పరిశీలించి నివేదిక జిల్లా ఆఫీస్కు పంపుతామని తెలిపారు. అనంతరం ఎంపీపీ లగుడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని, మా గవర్నమెంట్లో ఎవరిని వేధించలేదని, గ్రామ సర్పంచ్ పదవిలో ఉన్న ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా గ్రామాల్లో ఉన్న ఆయా కార్యాలయాల్లో వారి పెత్తనమే చెల్లాలంటూ అధికారులకు చెప్తున్నారని, అటువంటి పరిస్థితి వస్తే ధర్నాలు చేయడానికి మేము రెడీ అని, వరి విత్తనాలు ఇచ్చేటప్పుడు కూడా పార్టీలు చూశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొరుప్రోలు రమణమ్మ కృష్ణ, మండల కన్వీనర్ చింతకాయల చిన్నబాబు, కేకొట్టం గ్రామ సర్పంచ్ దొగ్గా లక్ష్మీబాబులు, ఎల్డీపేట సర్పంచ్ తుమ్మల రాణి, పి నగేష్, ఎంపీటీసీ రెడ్డి సోమునాయుడు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కేకొట్టం సచివాలయం సంబంధించి ఒక కేకొట్టం పంచాయతీ నుంచి 77, అలాగే లక్ష్మీదేవిపేట పంచాయతీ నుంచి 34 పెన్షన్లు వెరిఫికేషన్కి ఇవ్వడం జరిగిందండి. పీడీడీఆర్డీఏ కాకినాడ వారి నుంచి మాకు రావడం జరిగింది. సో ఆ మేరకు వచ్చిన ఉత్తర్వుల మేరకు ఇక్కడ విచారణ చేపట్టడం జరిగింది. సో దీని ప్రాప్తికి మేము రిపోర్టు జెన్యూనిటీ పరిశీలించి నివేదిక ఒక 2-3 రోజుల్లో అందించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. కొత్తకొట్టం గ్రామ సచివాలయంలో ఎల్డీపేట కొత్తకొట్టం గ్రామం రెండు కంబైన్డ్గా పంచాయతీలు రెండు కలపడం, రెండే ఏకంగా ఒక పంచాయతీ సచివాలయం ఏకంగా జరగడం జరిగింది. అలాగే మన కొత్తకొట్టం గ్రామంలో 77 పెన్షన్లు మామూలుగా ప్రతి వైఎస్ఆర్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా టిక్కి పెట్టి, అదే మన తెలుగుదేశం టీడీపీ నాయకులందరూ టిక్కి పెట్టి మా డిఆర్డీకి పంపడం జరిగింది. డిఆర్డీ ద్వారా మన ఎండిఓ గారికి మళ్ళీ రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చిన తర్వాత మనకి వెరిఫికేషన్కి ఈరోజు కొత్తకొట్టం రావడం జరిగింది. అలాగే మొత్తం అందరూ కూడా వెరిఫికేషన్ చేశారు. అందరూ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ అన్న వాళ్ళని పార్టీ వైఎస్ఆర్ టీడీపీకి ఓటు వేయలేదని ప్రతి ఒక్కరిని కూడా టిక్కి పెట్టి మామూలు ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళందరినీ రాబోయే ఎలక్షన్లో వీళ్ళందరినీ వాళ్ళ పక్క తిప్పుకోవడానికి ప్రతి ఒక్కరూ వీళ్ళందరినీ ట్రై చేస్తున్నారు. కానీ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా భయభ్రాంతులకి టీడీపీ వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా భయపించి మాకు ఓటు వేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా పక్కకు వస్తే మీకు పెన్షన్ వండిస్తాం, లేదంటే వండివం కంపల్సరీ ఊళ్ళో కూడా ప్రతి పెన్షన్దారుని బెదిరిస్తున్నారు. అలాగే ఈ విషయం మన ఎంపీపీ గారి కోటనందూరు ఎంపీపీ గారికి తెలియజేయడం జరిగింది. అలాగే మన తెలియజేసిన వెంటనే మన ఎండీ గారికి ఫోన్ చేసి మన ఎంపీపీ గారు, అలాగే మన వైస్ ఎంపీపీ గారు కృష్ణ గారు, అలాగే మన ఎల్డీపేట సర్పంచ్ గారు, మన అల్లిపూడి చిన్నబాబు గారు రావడం జరిగింది. ఈ సమస్యని మన ఎంపీపీ గారు మన పెన్షన్దారులందరికీ భరోసా ఇస్తారని కోరుతున్నాం. ఈరోజు నియోజకవర్గం కోటనందూరు మండలం కేకొట్టం సచివాలయ పరిధిలో ఉన్నటువంటి కేకొట్టం మరియు ఎల్డీపేట గ్రామంలో ఉన్నటువంటి పెన్షన్స్ డిఆర్డీఏకి ఈ పెన్షన్స్ తీసేయండి అని చెప్పి ఇంచుమించుగా 111 పెన్షన్ తీసేయమని చెప్పి తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎండిఓ గారు ఎంక్వైరీకి వచ్చి ఇక్కడ ఎవరైతే పెన్షన్ కంప్లైంట్ ఇవ్వబడినటువంటి పెన్షన్దారులను పిలిపించి వాళ్ళ యొక్క ఉన్నటువంటి అర్హత ఏముందో, ఓఏపీ అయితే ఏజ్ ప్రూఫ్, అదేవిధంగా వికలాంగులు అయితే సదరన్ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళడం జరిగింది. 100% 111 మందికి కూడా వికలాంగులు అయితే సదరన్ సర్టిఫికేట్ ఉంది, ఓఏపీ అయితే అబౌవ్ 60 years దాటి అందరికీ ఉండడం జరిగింది. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మానసిక వికలాంగులైనటువంటి అలాంటి వాళ్ళని కూడా కంప్లైంట్ ఇచ్చి పెన్షన్లు తీసామని చెప్పి ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
ఉన్నంతకాలం ఏ ఒక్క పెన్షన్ తీయలేదు. అది పార్టీకి సంబంధించి కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఇతర ఏ పార్టీకి సంబంధించిన పెన్షన్ కూడా ఒకటి కూడా తీయలేదు. కానీ ఈరోజు నెల రోజులు ఇంకా గవర్నమెంట్ వచ్చి, కూటమి గవర్నమెంట్ వచ్చి నెల రోజులు కాకముందే తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేషాలు వేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే గతంలో 14 నుంచి 19 వరకు జరిగినప్పుడు కూడా చాలా పెన్షన్ తీసేశారు. ఏ విధంగా అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఇబ్బంది పెట్టాలి, ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అవని, అదే ఇతర నాయకులు అవని, గ్రామ స్థాయి వరకు తెలుగుదేశం నాయకులు అదే పందాన్ని పాటించడం జరుగుతుంది. మరి గతంలో లేనటువంటి ఇబ్బందులు ఈ 5 ఏళ్ళు లేదంటే గత 10 ఏళ్లలో కూడా పెన్షన్ తీసుకున్న కూడా చాలా మంది కంప్లైంట్ చేశారు. అంటే 74 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు వెరిఫికేషన్కి రావడం జరిగింది. మరి అప్పుడు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఆ డౌట్ వచ్చింది? లేదంటే ఇక ఉన్నటువంటి రేపు రాబోయే ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను ఇబ్బంది పెడితే మాకు ఓట్లు వేస్తారని మరి ఏ కారణం చేత తెలియదు. కానీ చాలా దారుణమైన పరిస్థితులు ఈ కొట్టంలో జరుగుతున్నాయి. అదేవిధంగా మండలంలో కూడా ఒక రైతు విత్తనాలు తీసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే కానీ మేము విత్తనాలు కూడా ఇవ్వమని చెప్పి ఇక్కడ నాయకులు వ్యవహరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పేదవాడు బతకాలంటే, మరి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితులు మేము ఎప్పుడు చూడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లోకల్ నాయకులు ఎవడో కూడా ఒక పెన్షన్ తీసేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ మా మాజీ మంత్రివర్యులు రాజశేఖర రాజా గారు కానీ ఏ ఒక్కరిని పేదవాడిని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. మరి అలాంటి ఈరోజు యనమల రామకృష్ణ గారు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఎవరైతే కంప్లైంట్ చేశారో తెలుగుదేశం నాయకులు వాళ్ళు పిలిపించి మాట్లాడి నిజమైన పేదవాడిని ఇబ్బంది పెట్టకూడదని ఆయన కూడా చెప్పాలి. ఎందుకంటే పేదవాడికి పార్టీ ఉండదు, ఏ ప్రభుత్వమైనా వాళ్ళకి మేలు చేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం నాయకులు వ్యవహరించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇంతకు మించి జరిగితే మేము ధర్నాకు దిగడం కూడా అక్కడ వెనకాడడం. ఎందుకంటే అర్హత ఉన్న వాళ్ళకి మేము పెన్షన్లు ఇచ్చాం, వాటిని కంటిన్యూ చేయకపోతే మాత్రం రేపు రాబో రోజుల్లో కంపల్సరీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ, ఎండో ఆఫీస్ దగ్గర కానీ ఎక్కడ, లేదంటే యనమల రామకృష్ణ గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర కానీ ధర్నా చేయడానికి మేము వెనకాడు అని తెలియజేస్తూ, ఇకనైనా మంచి బుద్ధి తెచ్చుకొని మంచిగా పరిపాలన చేయండి. ఎందుకంటే ప్రజలు మీకు మంచి మ్యాండేట్ ఇచ్చారు, దానికి తగ్గట్టుగా పరిపాలన చేయమని తప్ప వేధించమని కాదు. అదే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక విన్నపం. ఎందుకంటే ఆయన ఏదో మంచి చేస్తారని చెప్పి ప్రజలు ఆయన చూసి ఓట్లు వేయడం జరిగింది. ఇలాంటి సమస్యలు, ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఉన్నారు, ఆయనకి దీని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఆయన కూడా ఈ ప్రెస్ మీట్ల ద్వారా తెలుసుకొని పరిపాలన సజావుగా సాగడానికి ఆయన దీని మీద మనసు పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.